రైట్ ఇక పుష్ప 2 తొక్కిసలాట కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. హీరో అల్లు అర్జున్ కు త్వరలో నోటీసులు జారీ చేస్తామని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ యజమానితో పాటు మేనేజర్, అప్పర్, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ మేనేజర్ ను కూడా అరెస్టు చేశారు. ఈ దుర్ఘటనపై బిఎన్ఎస్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కూడా ఏసీపీ వెల్లడించారు. అయితే తొక్కిసలాట సందర్భంగా తీవ్రంగా గాయపడిన బాబు పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని ఏసీపీ తెలిపారు. ఇక సంధ్యా థియేటర్ యజమాని పైన అలాగే అల్లు అర్జున్ పైన కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, సంధ్యా థియేటర్ యజమాని పైన కేసు నమోదైన క్రమంలో ఆయన పైన ఎటువంటి చర్యలు ఉన్నాయి? సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు అల్లు అర్జున్తో పాటుగా అల్లు అర్జున్ సంబంధించిన టీం పైన, ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో కీలకమైనటువంటి అప్డేట్, అల్లు అర్జున్ కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా పోలీసులు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లనే, ముందస్తు సమాచారం లేకుండానే అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు. తన వ్యక్తిగత సెక్యూరిటీ, ఇటు అంటే థియేటర్ యాజమాన్యం కూడా ఇటు బౌన్సర్లను కానీ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయకపోవడం అనేది వాళ్ళ ఇద్దరి నిర్లక్ష్యం వల్లనే ఆ ఘటన జరిగింది. ఆ ఘటనలో ఓ మహిళ కూడా రేవతి అనే మహిళ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే థియేటర్ యాజమాన్యానికి సంబంధించినటువంటి యజమానితో పాటుగా మరో ఇద్దరు మేనేజర్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ కేసులో లీగల్ ఒపీనియన్ అనంతరం అల్లు అర్జున్కి కూడా నోటీసులు ఇస్తామంటూ ఏసీపీ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అల్లు అర్జున్ ఈ ఘటనలో అంటే ఆ సంధ్యా థియేటర్ జరిగినటువంటి బెనిఫిట్ షోలో అల్లు అర్జున్ సడన్గా రావడం, ఎలాంటి భద్రత, ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వకపోవడంని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అల్లు అర్జున్తో పాటుగా థియేటర్ యాజమాన్యం పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికే థియేటర్ యజమానితో పాటుగా మరో ఇద్దరు మేనేజర్లను కూడా రిమాండ్ తరలించారు. అయితే త్వరలో లీగల్ ఒపీనియన్ అనంతరం అల్లు అర్జున్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. పోలీసులు అల్లు అర్జున్కు నోటీస్ ఇచ్చే ఈ కేసులో కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రత్న సాగర్, మరి అల్లు అర్జున్ పైన కేసు నమోదైన క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఆయన ఏమైనా స్పందించారా? దీనిపైన అంటే ఇప్పటికే అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే అంటే పలు సెక్షన్ల కింద కేసులు నమోదిన విషయం అయితే అల్లు అర్జున్ బృందం అయితే తెలుసుకున్నారు. కానీ దీనికి సంబంధించి ఇంకా అక్కడి నుంచి అల్లు అర్జున్కి సంబంధించిన బృందం కానీ అల్లు అర్జున్ మేనేజర్ కానీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఒకవేళ పోలీసులు నోటీసులు ఇస్తే మాత్రం లీగల్గా దీనిపైన అల్లు అర్జున్ కూడా దీనిపైన స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా మహిళా మృతికి కారణం అనేది అల్లు అర్జున్ సంబంధించిన బృందం నిర్లక్ష్యం, అల్లు అర్జున్ సడన్గా రావడం, థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుపోవడాన్ని ప్రధానంగా పోలీసులు దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ థియేటర్కి సంబంధించినటువంటి యజమాని మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చిన అనంతరం ఈ కేసులో కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రత్న సాగర్, అల్లు అర్జున్తో పాటు అలాగే సంధ్యా థియేటర్ యజమాని కాకుండా మరో కొంతమంది పైన కూడా కేసు నమోదైంది అంటున్నారు. వాళ్ళపైన ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే? రత్న సేమ్ ఇదే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి 105, 118 రెడ్ విత్ 5 బిఎన్ఎస్ యాక్ట్ కిందనే వీరందరిపైన కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం అనేది నిర్లక్ష్యంతో పాటుగా ఆ మేనేజర్ ఏదైతే లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ, లోయర్ బాల్కనీలో ఈ ఘటన జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. బాబు శ్రీతేజ బాబు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అంటే బాబు పరిస్థితి కూడా కొంత మెరుగ్గా ఉందని చెప్పి ఏసీపీ కొద్దిసేపటి క్రితమే పేర్కొన్నారు. అయితే ఈ లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ రెండు బాల్కనీలో ఉన్నటువంటి మేనేజర్లు కూడా దీనికి సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా నిర్లక్ష్యం వహించారన్న కారణంలో అటు యజమానితో పాటుగా మరో ఇద్దరిని కూడా పోలీసులు రిమాండ్ తరలించారు. అల్లు అర్జున్కి లీగల్ ఒపీనియన్ తర్వాత నోటీసులు ఇస్తామని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఏసీపీ తెలిపిన విషయం తెలుస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్. 4వ తారీఖు నాడు 4/12 నాడు సంధ్యా 17లో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫకేషన్ తోటి
ఊపిరాడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి మీ అందరికీ విదితమే. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105, 1181 రెడ్ విత్ 3/5 BNS ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటన బాధ్యులైన నాగరాజు గారిని, ఆయన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ సంఘటనలో సఫోకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది. దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు, మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ